Hi, good morning to everyone. This is your Satyababu, Faculty of Geography from KK ఛానల్ విజయనగరం. సార్ ఈరోజు మనం ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరొక 2 కొత్త నూతన జిల్లాలని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం మనకు తెలుసు. మరి ఈరోజు 28 జిల్లాలుగా ఉన్నటువంటి మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి ఆ చరిత్ర నేపథ్యాన్ని ఒకసారి తీసుకొని చూస్తాం. ఒకసారి చూడండి. రైట్, మన కేకే జాగ్రఫీ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా కొత్త కంటెంట్తో ఆల్ కాంపిటేటివ్ డిఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకు అనుకూలంగానే మనం యాప్ ద్వారా కూడా మీకు సర్వీస్ అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, టాపిక్లోకి వెళ్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర నేపథ్యాన్ని ముందు కొంతకాలం డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు అనేటువంటి వ్యక్తులు తొలి కాలంలో ఎక్కడ జీవించి ఉండేవారు అని అడిగితే గంగా నది ఉపనది అయినటువంటి యమునా నది పరిసర ప్రాంతాల్లో జీవించి ఉండేవారని, ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి వేదము ఏదని అడిగితే ఋగ్వేదము, అలాగే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథము ఏదని అడిగితే మనకి ఐతరేయ బ్రాహ్మణ గ్రంథము. సో ఐతరేయ బ్రాహ్మణ గ్రంథము ఏం తెలియజేస్తుంది అని అడుగుతున్నప్పుడు ఐతరేయ బ్రాహ్మణ గ్రంథము అనేది ఆంధ్రుల ప్రస్తావన, ఆంధ్రుల గురించి దీన్ని తెలుపుతూ ఉంటుంది. అలాగే ఆంధ్రుల గురించి తెలియజేసే వేదము ఏది అని అడిగితే ఋగ్వేదం అని చెప్పాలండి. మరి అలాంటి ఆంధ్రులు గంగానది ఉపనది అయినటువంటి యమునా నది పరిసర ప్రాంతాల్లో జీవించి ఉన్నటువంటి వ్యక్తులు కాలక్రమేపీన వీళ్ళు ఏం చేశారంటే దక్షిణ భారతదేశంలో మనకి మద్రాస్ రాష్ట్రము లేదా మద్రాస్ ప్రెసిడెన్సీకి రావడం జరిగింది. అంటే తొలి కాలంలో మనకి ఆంధ్రులు ఏ ప్రాంతంలో జీవించి ఉండేవారు అనే దాని మీద ప్రశ్న వస్తే, సో తొలి కాలంలో మనకి ఆంధ్రులు అనేటువంటి వ్యక్తులు మనకి ఎక్కడ ఉండేవారండి, ఈ యొక్క యమునా నది పరిసర ప్రాంతాల్లో మనకి జీవించి ఉండేవారు. ఇక్కడి నుంచి కాలక్రమేపైన వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ తమిళనాడు లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ లేదా మద్రాస్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ మద్రాస్ ప్రెసిడెన్సీలో రావడం జరిగిందండి. మరి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి మన ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు, అనేక ప్రాణత్యాగాలను చేయటం జరిగింది. మరి అనేక ఉద్యమాలు, అనేక ప్రాణత్యాగాలను చేసినటువంటి మన ఆంధ్రులు మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే గొల్లపూడి స్వామి సీతారామ శాస్త్రి అనేటువంటి వ్యక్తి ముందు ఆంధ్రుల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం 35 రోజుల పాటు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సో ఆయన్ని మనం స్వామి సీతారాం లేదా స్వామి సీతారామ శాస్త్రి అని పిలుస్తామండి. మరి స్వామి సీతారామ శాస్త్రి అనేటువంటి ఈయన మనకి గుంటూరులో 35 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. మరి 35 రోజుల పాటు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఈయన భూదాన ఉద్యమ నాయకుడైనటువంటి ఆచార్య వినోబా భావే సలహాలు, సూచనల మేరకు ఈ దీక్షని, ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షని మధ్యలోనే విరమించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన ఈ దీక్షని మధ్యలోనే విరమించారో వెంటనే మన ఆంధ్రుల కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేకంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష, ఫాస్టింగ్ మూవ్మెంట్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే శ్రీ పొట్టి శ్రీరాములు. సో ఎవరు సార్ అని అడిగితే శ్రీ పొట్టి శ్రీరాములు అండి. ఈ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారు సార్ అంటే మనకి 1952
చూడండి ఇక్కడ 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి 1952 మనకి డిసెంబర్ 15వ తేదీ వరకు సుమారుగా ఈయన 58 రోజుల పాటు ఈ ఫాస్టింగ్ మూమెంట్ ఆమరణ నిరాహార దీక్షని చేపట్టారండి. మరి చివరికి ఆయన 1952 డిసెంబర్ 15వ తేదీన నిర్వినియం చెందిన తర్వాత, అంటే మరణించిన తర్వాత మనకి రాష్ట్రం సిద్ధించిందని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నేపథ్యంలో ఆంధ్రులు ఎక్కడ ఉండేవారు సార్ అంటే ఆ తమిళనాడు రాష్ట్రము లేదా మద్రాస్ రాష్ట్రము లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటే మనకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తే అలా మనకి 1952లో డిసెంబర్ 15వ తేదీన ఆ ఫాస్టింగ్ మూమెంట్ ఆమరణ నిరాహార దీక్ష వలన చనిపోయిన శ్రీ పొట్టి శ్రీరాములు యొక్క ప్రాణ త్యాగం వలన మనకి కొత్త రాష్ట్రంగా ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిందండి. దాన్ని మనం ఆంధ్ర రాష్ట్రము అని పిలుస్తామండి. సార్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆంధ్రప్రదేశ్ అనకూడదు, దీన్ని ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ గా మనం పిలుస్తాము. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ లేదా ఈ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అని అడిగితే 1953 అక్టోబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో ప్రాణాలను విడిచి ఆయన త్యాగం ఫలితంగా మనకి ఒక నూతన రాష్ట్రంగా ఆంధ్రులు అనేటువంటి ప్రజలందరినీ, బాంధ్రాలో తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పాటు చేసుకోవడం జరిగింది, స్టేట్ ఫార్మేషన్ డే. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలతో ఏర్పడింది సార్ అంటే 11 జిల్లాలతో ఏర్పడిందండి. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 11 జిల్లాలు ఎక్కడ ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అంటే ఇందులో మనకి కోస్తాంధ్ర జిల్లాలు 7 జిల్లాలు, వీటినే మనం కోస్తా జిల్లాలు అని పిలుస్తామండి. అలా కాకుండా మరొక 4 జిల్లాలని పశ్చిమ వైపు రాయలసీమ జిల్లాలుగా, ఈ రాయలసీమ జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అలా కోస్తాంధ్ర వైపు 7 జిల్లాలు, రాయలసీమ వైపు 4 జిల్లాలు, 11 జిల్లాలతో మన ఆంధ్ర రాష్ట్రము తొలిసారిగా మద్రాస్ ప్రెసిడెన్స్ నుంచి వేరు చేయబడి 1953 అక్టోబర్ 1వ తేదీన ఈ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. అయితే ఈ రాష్ట్రము తొలి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశారంటే, ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని ఎక్కడ సార్ అంటే కర్నూలులో ఏర్పాటు చేశారండి. ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారనంటే గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారు మనకి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరు అని అడిగితే సీఎం త్రివేది సార్ చందులాల్ మాధవ్ త్రివేదిగా మనం ఆయన్ని పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రము మద్రాస్ రాష్ట్రం నుంచి 1953 అక్టోబర్ 1న 11 జిల్లాలుగా ఆవిర్భవించింది. దీనికి ఈ 11 జిల్లాల్లో కోస్తాంధ్రలో 7 జిల్లాలు, రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలు కలిపి 11 జిల్లాలుగా మన ఆంధ్ర రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ అనేది జరిగింది. అలా ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలుని, అలా ఆంధ్ర రాష్ట్రానికి తొలి హైకోర్టుని గుంటూరులోని, దీనికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని, దీనికి తొలి గవర్నర్గా చందులాల్ మాధవ్ త్రివేది లేదా సీఎం త్రివేదిగా ముందు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఏమైందండి తర్వాత కాలంలో అంటే, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలని పైన హైదరాబాద్గా పిలువబడుతున్నటువంటి హైదరాబాద్ నిజాం ప్రాంతం అంతా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. కాబట్టి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, చూడండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రజలను, అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కలిపి ఒక ఉమ్మడి రాష్ట్రంగా, ఒక తెలుగు మాట్లాడేటువంటి భాషా ప్రాతిపదిక పైన ఏర్పడిన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఏ కమిషన్ ద్వారా ఎలా ఏర్పడిందని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దీనినే మనం జాయింట్ ఆంధ్రప్రదేశ్ అంటాము, దీనినే యూనియన్ ఆంధ్రప్రదేశ్ అంటాము. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయిందనంటే హైదరాబాద్ నిజాం ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తెలుగు మాట్లాడే 9 జిల్లాలు, అలాగే మనం మద్రాస్ నుంచి విడిపోయి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 11 జిల్లాలు కలిపి మనకి మొత్తం 20 జిల్లాలుగా అవుతున్నాయి. మరి 20 జిల్లాలని కలిపి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా భాష ప్రాతిపదిక పైన ఒక లాంగ్వేజ్ ఓరియంటెడ్గా మనకు ఒక కొత్త రాష్ట్రాన్ని, ఒక నూతన రాష్ట్రాన్ని, ఒక పెద్ద రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1956 మనకి ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందము అని పిలుస్తారండి. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని అంటాము. మరి పెద్ద మనుషుల ఒప్పందము లేదా ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది మన తెలంగాణ రాష్ట్ర నాయకులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల పైన సంతకాలను ఏర్పాటు చేసుకొని దీనిపైన ఫజల్ అలీ కమిషన్ని, దేబార్ అనేటువంటి కమిటీని మరియు ఈ ఫజల్ అలీ అనేటువంటి కమిషన్ ని కూడా ఏర్పాటు చేసి ఆ ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ద్వారా, ఈ దేబార్ అనేటువంటి రిపోర్ట్ ద్వారా, అలాగే పెద్ద మనుషుల ఒప్పందంలో మన పెద్ద మనుషులు కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా, ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలుగు ప్రజల తరపున నాయకులు ఇద్దరు కూడా హాజరయ్యారండి. అటు తెలంగాణలో ఉన్న నాయకులు, ఇటు ఆంధ్రాలో ఉన్న నాయకులు కూడా ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనడం లేదా హాజరవడం జరిగింది. ఉదాహరణకి మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అలాగే మనకి నీలం సంజీవ్ రెడ్డి, సర్దార్ గౌతల్ అచ్చన్న, కేవి రంగారెడ్డి తదితరులు, మర్రి చెన్నారెడ్డి తదితరులు అందరూ కూడా ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో అగ్రిమెంట్లో జాయిన్ అయ్యి ఒప్పందంలో సంతకాలు చేసుకొని దేబార్ కమిటీ, ఫజల్ అలీ కమిషన్ ద్వారా మనకి 2 ప్రాంతాలని, ఏ 2 ప్రాంతాలు సార్ అంటే హైదరాబాద్ నిజాంలో తెలుగు మాట్లాడే ప్రజలని, మద్రాస్ నుంచి వచ్చి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి మొత్తం 20 జిల్లాలుగా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఫజల్ అలీ కమిషన్ ద్వారా మనకి ఎప్పుడు ఆవిర్భవించింది అని అడిగితే 1956 నవంబర్ 1వ తేదీన మనకి ఇక్కడ ఏం జరిగిందనంటే నవంబర్ 1వ తేదీన ఒక పెద్ద రాష్ట్రంగా మనకి ఇది ఆవిర్భవించిందండి. ఎలాంటి రాష్ట్రం సార్ అంటే ఇది భాష ప్రాతిపదిక పైన ఏర్పడిన రాష్ట్రంగా, భాషనే ప్రాథమికంగా తీసుకున్న రాష్ట్రంగా, ఒక పెద్ద రాష్ట్రంగా ఇండియాలో ఏర్పడిందండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావన దినోత్సవంగా దీన్ని పిలుస్తారు. దీన్ని జాయింట్ ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా 1956 నవంబర్ 1ని పిలుస్తాము. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని జిల్లాలతో ఏర్పడిందంటే మీకు ఆల్రెడీగా చెప్పుకున్నాం. ఎన్ని జిల్లాలతో ఏర్పడిందండి? 20 జిల్లాలతో ఏర్పడిందండి రాష్ట్రము. ఈ 20 జిల్లాలలో కోస్తాంధ్ర జిల్లాలని, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలని, మధ్య కోస్తాంధ్ర జిల్లాలని, రాయలసీమ జిల్లాలుగా విభజించారు. అంటే ఉత్తర కోస్తాంధ్రలో 6 జిల్లాలు, మధ్య కోస్తాంధ్రలో 10 జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో 2 జిల్లాలు, ఇక్కడ మనకి 20 జిల్లాలుగా ఏర్పడ్డాయి కదండి. 20 జిల్లాల్లో మనకి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి 20 జిల్లాలని మనకి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలుగా కలిపి మొత్తం 20 జిల్లాలుగా తీసుకున్నారు. మరి 20 జిల్లాలుగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి తొలి రాజధాని ఏంటి అని అడిగితే హైదరాబాద్ అనే రాష్ట్రం అండి. అలాగే తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశారండి. దీనికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. గవర్నర్ ఎవరని అడిగితే మళ్ళీ ఇక్కడ సీఎం త్రివేది అంటే చందూలాల్ మాధవ్ త్రివేది ఇక్కడ గవర్నర్గా మళ్ళీ కంటిన్యూ అవ్వటం జరిగిందండి.
అంటే సార్ ఆంధ్ర రాష్ట్రంగా 11 జిల్లాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 20 జిల్లాలు, తెలంగాణ నుంచి 9, మన ఆంధ్ర నుంచి 11, మొత్తం 20 జిల్లాలుగా ఏర్పడింది. మరి తర్వాత ఎన్ని జిల్లాలుగా ఏర్పడ్డాయి సార్ అంటే తర్వాత వచ్చి మరొక 3 జిల్లాలు చేరడం జరిగింది. మళ్ళీ 3 జిల్లాలు ఆ రోజు ఏర్పడడం జరిగింది. ఏంటి సార్ అక్కడ ఏర్పడినటువంటి ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి 3 జిల్లాలు ఏంటి అవి అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే, సో ఇక్కడ 20 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 23 జిల్లాలుగా రూపుదిద్దుకుందన్నాం కదా. ఏంటి ఆ 3 జిల్లాలు, తర్వాత వచ్చి ఏర్పడినటువంటి 3 జిల్లాలు ఏంటి సార్ అంటే తర్వాత వచ్చి ఆనాడు ఒంగోలు అనే జిల్లాగా ఏర్పడిందండి. దానిని ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాగా పిలుస్తున్నామండి. ఎప్పుడు ఏర్పడింది అంటే 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఇది ఒక నూతన జిల్లాగా 21వ జిల్లాగా ఆవిర్భవించిందండి ఇది. సో ఇది ఎన్నోది ఏంటంటే 21వ జిల్లా. మరి 22వ జిల్లాగా ఆల్రెడీ 20 జిల్లాలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 21 ఒంగోలు జిల్లా అయితే 22గా హైదరాబాద్ నుంచి వేరు చేయబడినటువంటి రంగారెడ్డి, ఈ రంగారెడ్డి అనేటువంటి జిల్లా హైదరాబాద్ నుంచి ఏర్పడి ప్రత్యేకంగా ఆవిర్భవించిందండి. ఎప్పుడు అంటే 1978 ఆగస్టు 15వ తేదీన అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22వ జిల్లాగా ఏర్పడిందండి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి జిల్లాగా, చివరి జిల్లాగా 23వ జిల్లాగా ఏ జిల్లా ఏర్పడింది అని అడిగితే 23వ జిల్లాగా ఏర్పడినటువంటి జిల్లా ఏదని అడిగితే విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది అంటే 1979 జూన్ 1వ తేదీన ఈ కొత్త జిల్లా అనేది ఆవిర్భవించింది. సార్ ఎప్పుడు అంటే 1979 జూన్ 1వ తేదీన ఈ యొక్క విజయనగరం అనే జిల్లా ఆవిర్భవించింది. సో విజయనగరం జిల్లా ఆవిర్భావనం దినోత్సవం 1979 జనవరి 1, అలాగే రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్టు 15, ప్రకాశం లేదా ఒంగోలు 1970 ఫిబ్రవరి 2, ఆంధ్ర రాష్ట్రం అయితే 1953 అక్టోబర్ 1, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే 1956 నవంబర్ 1 అనే తేదీలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు 11 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకి మొత్తం 23 జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో ఏర్పడినటువంటి 3 జిల్లాలు ప్రస్తావన సపరేట్ గా మీకు చూపిస్తున్నాను, ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ప్రకాశం, రంగారెడ్డి, విజయనగరం ఇలా 23 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా, హైకోర్టు కూడా హైదరాబాద్తో అనేక పరిపాలన చేస్తూ 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సువిశాలంగా వర్ధిల్లిందని చెప్పవచ్చు. మరి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అనేక ఉద్యమాలు, మళ్ళీ అనేక సంఘర్షణలు, మళ్ళీ అనేక విభేదాలు రావడం వలన మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి 2014 రాష్ట్ర పునర్విభజన చట్టము, ఈ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని మనము ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని అంటారండి. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదా రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి మళ్ళీ అక్కడ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా మళ్ళీ విభజన జరిగినది. ఎందుకనంటే పెద్ద మనుషుల ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి ఆ అగ్రిమెంట్ని వీళ్ళు ఉల్లంఘించడం వలన, అలాగే ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేసి తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయంగా విడిచిపెడుతున్నారనేటువంటి కారణాల వలన ఇక్కడ కూడా అనేక ఉద్యమాలు, ధర్నాలు, ప్రాణత్యాగాలతో మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిందండి. అందులో ఒకటి ఏంటి అని అడిగితే నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంగాను మరియు తెలంగాణ అనే రాష్ట్రంగాను మనకి 2 రాష్ట్రాలుగా విభజన అనేది జరిగిందండి. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి తెలంగాణ రాష్ట్రం గురించి ఒకసారి ముందు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రమే మనకి ఇక్కడ తెలంగాణ అనేటువంటి రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అని అంటే 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి విడిపోయి ఆనాడు భారతదేశంలో 28వ రాష్ట్రంగా ఈరోజు ఆవిర్భవించి ఉంది. సో 28 ఏర్పడినప్పుడు అయితే 29 జమ్మూ కాశ్మీర్ ఉంది కాబట్టి
జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాల విభజన చేసిన తర్వాత ఇప్పుడు ఇది 28వ రాష్ట్రంగాను, భారతదేశంలో చిట్ట చివరి రాష్ట్రంగాను, చివరిలో ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పిలుస్తారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ మళ్ళీ ఎన్ని జిల్లాలతో ఏర్పడింది అని అడిగితే తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఏర్పడిందండి. మరి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎవరు అని అడిగితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారండి. మరి ఇక్కడ తొలి గవర్నర్గా ఎవరు అని అడిగితే నరసింహన్ గవర్నర్గా పనిచేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అనే స్టేట్ ఫార్మేషన్ ఒకసారి తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ అనే రాష్ట్రాన్ని 2014 జూన్ 2న రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఇండియాలో 28వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తే ఎన్ని జిల్లాలతో విడిపోయింది అని అడిగితే 10 జిల్లాలతో విడిపోయిందండి. దానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తొలి గవర్నర్ నరసింహన్ గా పనిచేస్తున్నారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2వ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ఉన్నారనే సంగతి మనకి అందరికీ తెలిసిన విషయమే. మరి 10 జిల్లాలతో విడిపోయినటువంటి తెలంగాణ ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటులో 33 జిల్లాలు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. సో ప్రస్తుత తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్య 33, రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 10. ఎప్పుడంటే 2014 జూన్ 2న ఏర్పడింది. 2014 జూన్ 2 నుంచి జూన్ 8 వరకు మన అవశేష ఆంధ్రప్రదేశ్ అయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కొనసాగి ఇక్కడ 2014 జూన్ 8వ తేదీన మనకి ముఖ్యమంత్రి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి రాష్ట్ర నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ రాష్ట్ర పాలన దేశ పాలనలో విలీనమై నవ్యాంధ్రప్రదేశ్గా వర్ధిల్లుతుంది. మరి అటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎన్ని జిల్లాలతో ఏర్పడింది సార్ అని అంటే ప్రారంభంలో ఇది 13 జిల్లాలతో ఏర్పడిందండి. మరి నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు ఇప్పుడు ఎన్ని జిల్లాలుగా తర్వాత రూపుదిద్దుకున్నాయనంటే 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా ఏర్పాటు చేసిందండి రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 26 జిల్లాలు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనంటే ఆర్థిక ఫలాలని అన్ని ప్రాంతాలకి అందించాలని, అలాగే పరిపాలన సౌలభ్యవంతమైనటువంటి పరిపాలన అందించాలని ఉద్దేశంతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలను తీసుకుంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు 25 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క యూనిట్ గా ఒక్కొక్క జిల్లాగా తీసుకోవాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అందులో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఏదైతే ఉందో అరకు ఆ పార్లమెంటరీ నియోజకవర్గం చాలా విస్తీర్ణము పరంగా పెద్ద నియోజకవర్గం అయి ఉండడం వలన ఈ అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 జిల్లాలుగా తీసుకుంటే ఆటోమేటిక్గా 25 ఇందులో ఇదొక జిల్లా కొత్తగా ఏర్పడుతుంది. కాబట్టి మిగిలిన 24 మనకి నియోజకవర్గాల్లో 24 జిల్లాలు, అరకు పార్లమెంటుని 2 నియోజకవర్గాలుగా 2 జిల్లాలుగా తీసుకుంటే మొత్తం 26 జిల్లాలని ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యవంతంగా చేసుకోవడానికి, ఆర్థిక ఫలాలు అన్ని ప్రాంతాలకి అందించడానికి నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర వైఎస్ఆర్సిపి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నూతన జిల్లాలని ఎప్పుడు అక్కడ తొలి గెజిట్ చేశారు అంటే 2022 ఏప్రిల్ 3వ తేదీన ఇక్కడ నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఒక్కసారి మళ్ళీ చట్టసభల్లో గెజిట్ చేసుకొని తిరిగి పూర్తి స్థాయిలో 26 జిల్లాలతో రాష్ట్రాన్ని ఎప్పుడు అమలులోకి తీసుకొచ్చారు అని అడిగితే 2022 ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా దీన్ని ఆమోదించి అమలులోకి తీసుకొచ్చి ఆ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా వర్ధిల్లుతూ వస్తుంది. మరి 25 పెట్టాలి. అరకు పార్లమెంట్లో 2 నియోజకవర్గాలని కలిపి 2 జిల్లాలుగా విభజనతో మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలని కలిపి 26 జిల్లాలుగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దీని రాజధాని అమరావతి, హైకోర్టు కూడా అమరావతిలో ఉంది. దీనికి తొలి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూ వస్తూ ఉంది. ఇది పూర్వం మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు 11 జిల్లాలను గుర్తుపెట్టుకోవాలమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 జిల్లాలు ఏర్పడి తర్వాత 3 జిల్లాలు కలిసి 23 జిల్లాలను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ 10 జిల్లాలతో వెళ్ళిపోయి ఈరోజు 13 జిల్లాలతో కొనసాగుతూ ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినిగా కేంద్రంగా తీసుకొని 13 జిల్లాలతో వచ్చినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ద్వారా 2022 ఏప్రిల్ 3న తొలి గెజిట్ చేసి 2022 ఏప్రిల్ 4 ఉగాది పర్వదినాన్న మనకి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి 26 జిల్లాలుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త నూతన అంశాలు వచ్చి చేర్చుకోవడం జరిగింది. ఇదే మనకి ఇక్కడ కరెంట్ జియోగ్రఫీ, ఇదే మెయిన్ కంటెంట్ గా తీసుకోవడం కోసం ఈ రోజు మనం ముందుకు రావడం జరిగింది అనే విషయాన్ని ముందు నేను చెప్పడం జరిగింది. మరి దాని చరిత్ర నేపథ్యాన్ని అంతటినీ చర్చించి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాట్లన్నీ కూడా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకి నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూతన జిల్లాలు, ఆ 28 జిల్లాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ నూతన జిల్లాలు ఏంటి, ఆ నవ్యాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ నూతన జిల్లాలు ఏంటి అంటే నూతనంగా మనకి 2 జిల్లాలు ఫామ్ అయ్యాయండి. ఏంటి సార్ ఆ 2 జిల్లాలు ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి ఇక్కడ మనం తీసుకుంటే, మన ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లో 2 నూతన జిల్లాలని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అంటే చూడండి, ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా దగ్గర ఇక్కడ ఒకటి పోలవరం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ పోలవరాన్ని ఏం చేశారంటే ఆ పోలవరాన్ని ఒక జిల్లాగాను, అలాగే మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం అనే ప్రాంతం ఉంటుందండి. ఆ మార్కాపురం అనేటువంటి ప్రాంతాన్ని ఒక జిల్లాగాను. ఎందుకు ఈ జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇప్పుడు అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని కూడా మళ్ళీ తీసుకుని రావడం జరిగింది. మరి నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో ఆ నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని మనం తీసుకున్నట్లయితే, సో నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏంటి? ఆ నూతన జిల్లాలు అంటే కొత్తగా ఏర్పడినటువంటి నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని 31 డిసెంబర్ అంటే 12వ నెలలో మనకి డిసెంబర్, సో 31 డిసెంబర్ 2025 చివరి రోజు, 2025వ సంవత్సరం చివరి రోజు అంటే నిన్న కాక మొన్న ఈ డిసెంబర్ 31వ తేదీ 2025వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే తొలి గెజిట్ అనేది ఏర్పాటు చేసి, ఆ తొలి గెజిట్ ని చేసిన తర్వాత, తొలి గెజిట్ అంటే చట్టసభల్లో బిల్లు పెట్టి ఆచరణలో తీసుకొచ్చి ఈ యొక్క నూతన జిల్లాలు 28 జిల్లాలుగా మార్చుతున్నామని ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వంగా, కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వంలో మరొక నూతన జిల్లాలను ఏర్పాటు చేసి మనకి తొలి గెజిట్ ని విడుదల చేసిన తర్వాత నూతన సంవత్సరంగా జనవరి 1వ తేదీన 2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మరొక నూతన జిల్లాలు 2 జిల్లాలను ఏర్పాటు చేశారండి. ఇది ఖచ్చితంగా మనకి 100% బిట్ వచ్చే ఏరియా కాబట్టి ఇది కరెంట్ జియోగ్రఫీగా, ఒక కరెంటు డేటాగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అన్ని రకాల పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఇక్కడ ఏర్పడినటువంటి నూతన జిల్లాలు, 2 నూతన జిల్లాలు ఏర్పడ్డాయన్నాం కదా, ఏంటి సార్ అక్కడ నూతన జిల్లాలు అనే దాని గురించి తీసుకుంటే, సో నూతన జిల్లాలో ఒకటి మార్కాపురము అనేటువంటి ఒక జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడిందండి. మరొక జిల్లా ఏంటి అని అడిగితే మనకి మార్కాపురం అనేది ఒక జిల్లా ఏర్పడితే మరొక జిల్లా ఏంటి సార్ అంటే పోలవరము అనేటువంటిది మరొక జిల్లా ఏర్పడింది. సార్ ఈరోజు వీడియో చేయడానికి గల ప్రధాన కారణం కూడా ఈ 2 జిల్లాల గురించే. కానీ డైరెక్ట్గా 2 జిల్లాల గురించి చెప్తే మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కంటెంట్ అర్థమవ్వదనే ఉద్దేశంతో మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తూ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి, మెయిన్ టాపిక్లోకి రావడం జరిగింది. సార్ ఇక్కడ మార్కాపురము ఇది ఏ జిల్లా నుంచి కొత్త జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చిందని అంటే, ఇది మార్కాపురము అనేది ప్రకాశం అనే జిల్లా నుంచి ఆవిర్భవించిందండి.
మరి పోలవరం ఏ జిల్లా నుంచి ఆవిర్భవించింది ప్రత్యేకంగా అంటే ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఆ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఏర్పడింది. మరి మార్కాపురం యొక్క ప్రధాన కేంద్రము లేదా హెడ్ క్వార్టర్ ఏంటంటే మార్కాపురం హెడ్ క్వార్టర్ కూడా మనకి ఏంటి ఇస్తారనంటే మార్కాపురం అండి. మరి పోలవరం హెడ్ క్వార్టర్ ఏంటి అంటే పోలవరం హెడ్ క్వార్టర్ ఏంటని అడిగితే మనకి రంపచోడవరం. చాలా ఇంపార్టెంట్ బిట్ సార్ ఇది ఖచ్చితంగా దీని మీద ఏరియా మీద ప్రశ్న వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏపీపీఎస్ లో, చాలా ఇంపార్టెంట్. సో పోలవరం అనే జిల్లా రంపచోడవరం హెడ్ క్వార్టర్ గా ఉంది. ఇది గతంలో ఏ జిల్లాలో ఉండేది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేది పోలవరం. మరి మార్కాపురం గతంలో ఏ జిల్లాలో ఉండేదంటే ప్రకాశం జిల్లాలో ఉండేది. దీని హెడ్ క్వార్టర్ మార్కాపురం, అలాగే దీని ఒక హెడ్ క్వార్టర్ ఏంటని అడిగితే మనకి రంపచోడవరం. మరి ఈ మార్కాపురంలో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అని అంటే, సో ఇక్కడ నియోజకవర్గాలు అనే దాని గురించి తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి అంటే, ఒకటి మనకి మార్కాపురము అనేది ఒక నియోజకవర్గం. సో మార్కాపురం అనేది, అలాగే మనకి ఎర్రగొండెపాలెం. సో ఎర్రగొండెపాలెం అనేది మరొక నియోజకవర్గం. అలాగే మనకి ఇక్కడ గిద్దలూరు అనేది ఒక నియోజకవర్గం అండి. అలాగే కనిగిరి అనేది మరొక నియోజకవర్గం అండి. అంటే ఇక్కడ 4 నియోజకవర్గాలతో చూడండి, 4 నియోజకవర్గాలతో మార్కాపురము అనేటువంటి నూతన జిల్లా ప్రకాశం అనేటువంటి జిల్లాతో ఏర్పడి జిల్లా ప్రధాన కేంద్రం కూడా హెడ్ క్వార్టర్ కూడా మార్కాపురంలో ఉంది. మరి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్ని నియోజకవర్గాలుగా ఆవిర్భవించిందంటే ఇక్కడ ఇది ఒకే ఒక నియోజకవర్గం అండి, రంపచోడవరం అనేటువంటి నియోజకవర్గంగానే ఆవిర్భవించింది. అంటే ఇక్కడ ఒక నియోజకవర్గం ఉంది, ఇక్కడ 4 నియోజకవర్గాలతో ఏర్పడింది. మరి ఇక్కడ రెవెన్యూ డివిజన్స్ సార్. రెవెన్యూ డివిజన్లు అంటే భూములు అమ్మకాలు, కొనుగోలు, దస్తావేజులు తయారు చేసేటువంటి విధానాలన్నీ రెవెన్యూ డివిజన్స్ కింద వస్తాయి. అవి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మనకి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. మరి ఈ యొక్క మార్కాపురం అనేటువంటి దానికి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి. సో మార్కాపురంలో మనకి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఏంటని అడిగితే, ఒకటి మార్కాపురమే ఒక రెవెన్యూ డివిజన్. సో మార్కాపురమే ఒక రెవెన్యూ డివిజన్. మరొకటి ఏంటని అడిగితే కనిగిరి అనేది మరొక రెవెన్యూ డివిజన్. అలాగే ఇక్కడ ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి సార్ అని అంటే, దీనికి ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు ఎన్ని అడిగితే దీనికి కూడా మనకి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి. దీనికి ఉన్నటువంటి 2 రెవెన్యూ డివిజన్లు ఏంటి సార్ అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి 2 రెవెన్యూ డివిజన్లు ఒకసారి తీసుకుంటే మనకి ఒకటి రంపచోడవరం. సో ఒకటి రంపచోడవరం అనేది ఒక రెవెన్యూ డివిజన్ అయితే, రెండోది చింతూరు. సార్ ఎక్కడి నుంచి వచ్చిందండి చింతూరు? చిత్తూరు కాదమ్మా, గుర్తుపెట్టుకోవాలి నాన్న, చిత్తూరు కాదు, చింతూరు. ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 ముంపు మండలాలు ఉంటే ఆ 7 ముంపు మండలాల్లో ఒక ముంపు మండలాన్ని మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా విలీనం చేస్తే అందులో ఒకటి చింతూరు. సో ఇక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్లు 2, ఇక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్లు 2. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఒకటి రంపచోడవరం, ఇక్కడున్న రెవెన్యూ డివిజన్లు 4 మార్కాపురం, ఎర్రగొండెపాలెం, తర్వాత గిద్దలూరు, కనిగిరి. అలాగే పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్ రంపచోడవరం, అలాగే మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ మనకి మార్కాపురమే. పోలవరం అల్లూరి జిల్లా నుంచి ఏర్పడింది, మరి మార్కాపురం ప్రకాశం జిల్లా నుంచి ఏర్పడింది అని చెప్తూ ఉంటాం. మరి ఇది తక్కువ సమయంలో డిస్కస్ చేయాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి కాబట్టి మీకు స్పీడ్గా చెప్తున్నానండి. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే వీడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేసి కూడా చూసుకోవచ్చు సార్, ఏమీ ఇబ్బంది లేదు. వీడియో మీ దగ్గరే ఉంటుంది, చాలా ఫ్రీగా నిదానంగా క్లారిటీగా చూసుకోవచ్చు. మరి ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం మన నవ్యాంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి 2 కొత్త జిల్లాల్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మార్కాపురం, పోలవరం. ఆ జిల్లాలు ఏ జిల్లాల నుంచి వచ్చాయి, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఎన్నెన్ని ఉన్నాయి, ఏంటున్నాయి, ఆ జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకి ఈ 2026 జనవరి 1వ తేదీన 2 నూతన జిల్లాల మీద పునర్వ్యవస్థీకరణ బిల్లుని తీసుకొచ్చింది మన యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే ఈ 2 జిల్లాల ఏర్పాటుతో పాటు మరొక
జిల్లా పైన కూడా ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేసింది. కానీ జిల్లాని పేరు మార్చలేదు, జిల్లా ప్రధాన కేంద్రాన్ని మార్చింది. ఇప్పుడు ఏంటది అనే దాని గురించి ఒకసారి చూసే కన్నా ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి సార్. ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ ఏర్పడిన జిల్లాలు ఒకసారి మళ్ళీ బోర్డులో చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అనే జిల్లా నుంచి పోలవరం అనే జిల్లా ఇక్కడ ఆవిర్భవించింది. క్లియర్ గా డయాగ్రామ్ ద్వారా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఇదంతా కూడా మనకి ప్రకాశం అనేటువంటి జిల్లా ఉంటే ప్రకాశం అనే జిల్లా నుంచి మార్కాపురం అనే జిల్లా ఆవిర్భవించింది. రాష్ట్రంలో ఏర్పడిన 2 నూతన జిల్లాలని ఫిజికల్ మ్యాప్ భౌతిక పటం మీద మీరు అవగాహన చేసుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పోలవరము, అలాగే మనకి ప్రకాశం నుంచి మార్కాపురం అనే విషయాన్ని మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక నూతన జిల్లా పైన కూడా మనకి చేసిందండి పునర్వ్యవస్థీకరణ. ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీగా ఏర్పడి ఉన్నటువంటి గతంలో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా అన్నమయ్య జిల్లా అనేటువంటి ఒక జిల్లా ఉంది. ఈ జిల్లాని సపరేట్ గా మనకి దీన్ని మార్పులు చేర్పులు జరిపి ఒక పునర్వ్యవస్థీకరణ తీసుకొచ్చింది మళ్ళీ కూటమి ప్రభుత్వం. ఏంటంటే ఈ అన్నమయ్య అనేటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటి, దీని యొక్క ప్రధాన కేంద్రం ఏంటని అడిగితే గతంలో మనకి రాయచోటి అనేటువంటి ప్రాంతం అండి. సో అన్నమయ్య జిల్లా అనేది గతంలో 26 జిల్లాలు ఏర్పడినప్పుడు ఉన్న జిల్లా. ఆ జిల్లా కొత్తగా ఏర్పడలేదు. ఉన్న జిల్లాలో కొన్ని వ్యవస్థీకరణలు, కొన్ని మార్పులు, కొన్ని చేర్పులను తీసుకొచ్చింది. అందులో ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క అంటే ఈ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ రాయచోటిని ఏం చేసిందంటే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి మార్చింది. ఇక్కడ అన్నమయ్య జిల్లా యొక్క ప్రస్తుత హెడ్ క్వార్టర్ లేదా ప్రస్తుత ప్రధాన కేంద్రము ఏంటని అడిగితే మదనపల్లి. సో మదనపల్లిని ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా అక్కడ జిల్లా ప్రధాన కేంద్రంగా, జిల్లా హెడ్ క్వార్టర్ గా, ఆ జిల్లా క్యాపిటల్ గా మనకి మదనపల్లిని తీసుకొచ్చారు. అక్కడ రాయచోటిని కేవలం ఒక నియోజకవర్గంగా, ఆ రాయచోటిని ఒక రెవెన్యూ డివిజన్ గా, ఒక ప్రముఖ ప్రాంతంగాని వదిలేశారు. ఇక్కడ మదనపల్లిని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాకి ప్రధాన కేంద్రంగా పునర్వ్యవస్థీకరణ చేశారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. మరి పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన 2 జిల్లాలు చెప్పాను, మార్కాపురం ఒకటి, అలాగే పోలవరం ఒకటి. పునర్వ్యవస్థీకరణలో ఏర్పాటు చేసినటువంటి విషయాలు మరొకటి, అన్నమయ్య జిల్లా రాజధాని, అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రంలో మార్పులు జరిగాయి. అక్కడ రాయచోటి అనే ప్రాంతం నుంచి మదనపల్లి అనే ప్రాంతానికి తీసుకురావడం జరిగిందండి అన్నమయ్య జిల్లా నుంచి. మరి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకటి రాయచోటి అనేది ఒక నియోజకవర్గం అండి, అలాగే మనకి మదనపల్లి అనేది ఒక నియోజకవర్గం అండి. సో రాయచోటి మదనపల్లితో ఒక వర్గం, అలాగే మనకి ఇక్కడ పీలేరు అనేది ఒక నియోజకవర్గం అండి, పీలేరు. అలాగే పుంగునూరు, ఈ పుంగునూరు అనేటువంటిది ఒక నియోజకవర్గం అండి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు రాయచోటి, మదనపల్లి, అలాగే పీలేరు, పుంగునూరు నియోజకవర్గాలు ఉంటే, మరి దీనికి రెవెన్యూ డివిజన్లు తీసుకుంటే ఇక్కడ 2 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి. ఒకటి మదనపల్లి అనేది ఒక రెవెన్యూ డివిజన్, మదనపల్లి అనేది ఒక రెవెన్యూ డివిజన్. సో ఇక్కడ రెవెన్యూ డివిజన్లు ఒక్కసారి తీసుకుంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఒకటి, అలాగే రాయచోటి అనేది ఒక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారండి. దీంతో పాటు పీలేరు అనేది ఒక కొత్త రెవెన్యూ డివిజన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా జిల్లాల ఏర్పాటు, అలాగే ఒక జిల్లా కేంద్రం మార్పులు ఏర్పాటు, అలాగే కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తూ అందులో ఏర్పడినటువంటి ఒక రెవెన్యూ డివిజన్ ఏంటి సార్ అని అంటే పీలేరు. మరి రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి అన్నాం కాబట్టి మరి ఈ యొక్క నవ్య ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే, నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు ఎన్ని సార్ అంటే గతంలో నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ గతంలో నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ డివిజన్లు గతంలో ఎన్ని ఉండేవి సార్ అంటే గతంలో మనకి 77 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. మరి ప్రస్తుతం ఎన్ని డివిజన్లు ఏర్పాటు చేశారంటే ఒక 5 డివిజన్లు కలిపి మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్ లో 82 డివిజన్లు. అంటే ఏ డివిజన్లు సార్ అంటే ఇవి రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ
ఆ రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ డివిజన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్లు 82, అలాగే నూతన జిల్లాలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వచ్చిన 26 జిల్లాలు ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్లు 26 జిల్లాలు ఉన్నప్పుడు 77, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరొక 2 జిల్లాల్లో 5 రెవెన్యూ డివిజన్లు కలిపి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో 82 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో 77 ఇప్పుడు 5 ఉంటే ఆ పెరిగిన లేదా కొత్తగా వచ్చిన రెవెన్యూ డివిజన్లు ఏంటి అనే దాని గురించి ఒక్కసారి తీసుకున్నట్లయితే అడ్డు రోడ్డు చూడండి, ఇక్కడ మనకి అడ్డు రోడ్డు అనేది ఒక అడ్డు రోడ్డు జంక్షన్ అంటారు దీన్ని. సార్ అడ్డు రోడ్డు జంక్షన్ చూడండి, అడ్రోడ్ జంక్షన్ ఏదైతే ఉందో అడ్రోడ్ జంక్షన్ అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్ గా తీసుకొచ్చారు. అడ్రోడ్ జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏ జిల్లా నుంచి ఏర్పడింది అని అడిగితే ఇది మనకి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండేవి? 77 ప్లస్ 5 కలిపితే ఇప్పుడు 82 రెవెన్యూ డివిజన్లు ఉంటే అందులో ఒకటి అడ్రోడ్. 2 ఏంటని అడిగితే అద్దంకి. సార్ అద్దంకి అనేది ఒక రెవెన్యూ డివిజన్ అండి. అద్దంకి గతంలో బాపట్లలో ఉండేది. అద్దంకిని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అద్దంకి అనేది గతం బాపట్ల జిల్లా నుంచి ఉండేది. అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అద్దంకిని ప్రకాశం జిల్లాలో పెట్టి దీనికి ఒక రెవెన్యూ డివిజన్ హోదాని కల్పించారు. అద్దంకి దర్శి ప్రాంతాలన్నీ కలిపి ఈ ఏరియాలో ఏర్పాటు చేసుకున్నారు. మరి నెక్స్ట్ మరొకటి ఏంటని అడిగితే ఇప్పుడే మనం చెప్పుకున్నాం పీలేరు అనేది ఒక రెవెన్యూ డివిజన్ గా కొత్తగా ఏర్పాటు చేశారండి నిన్న జనవరి 1వ తేదీన. ఈ పీలేరు అనేది ఒక కొత్త రెవెన్యూ డివిజన్ గా తీసుకొచ్చారండి. ఎక్కడ ఏ జిల్లాలో ఉంది అని అడిగితే ఇది అన్నమయ్య అనేటువంటి జిల్లాలో ఉందండి. పీలేరు అనేది ఒక రెవెన్యూ డివిజన్ గా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మడకశిర అనేది ఒక రెవెన్యూ డివిజన్ అండి. ఇది ఎక్కడ ఏ జిల్లాలో అని అంటే శ్రీ సత్యసాయి అనేటువంటి జిల్లాలో ఏర్పాటు చేశారండి మడకశిర. చూడండి అడ్రోడ్ జంక్షన్ దగ్గర అనకాపల్లి జిల్లాలోని ఒక రకమైన రెవెన్యూ డివిజన్ అద్దాంకి, అలాగే పీలేరు, అలాగే మడకశిర లాంటి మరొక నూతనమైనటువంటి 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పాను. సో 1 అడ్రోడ్డు, 2 అద్దంకి, 3 పీలేరు, అలాగే మడకశిర లాంటి కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా మనకి తీసుకున్నట్లయితే బనగాపల్లి అనేది మరొకటి. సో బనగాపల్లి అని అంటారు. బనగాపల్లి ఇది ఎక్కడ ఏ జిల్లాలో ఉంది సార్ అని అంటే ఇది మనకి నంద్యాలలో ఉంది. అంటే 1 అడ్రోడ్ జంక్షన్ అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్, అద్దంకి అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్, పీలేరు అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్, మడకశిర అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్, బనగాపల్లి అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్. ఈ 5 నూతన రెవెన్యూ డివిజన్లతో పాటు అలాగే అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటు నుంచి మళ్ళీ మన మదనపల్లి మార్చడము, అలాగే కొత్తగా 26 జిల్లాల నుంచి మరొక 2 జిల్లాలని కలిపి కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త 2 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలుగా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏర్పడిన కొత్త 2 జిల్లాలు, వాటి యొక్క రెవెన్యూ డివిజన్లు, వాటి యొక్క నియోజకవర్గాలు, అలాగే జిల్లా ప్రధాన కేంద్రాన్ని మార్చిన విషయం, కొత్తగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్లు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మనం ఒక వీడియోలో ఒకేసారి అన్ని చెప్పడం కుదరదు కాబట్టి చాలా స్పీడ్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని విషయాలని కూడా మీకు ఒకే దగ్గర చూపించాలి. కొత్తగా 28 జిల్లాలు ఉన్నాయనంటే గత ప్రభుత్వం మనకి ఎన్ని జిల్లాలు ఉంచిందంటే 26 అని. గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఎన్ని జిల్లాలతో ఉన్నామని, అంతకుముందు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలతో ఉందని, ఆ రాష్ట్రం ఎలా స్టేట్ ఫార్మేషన్ ఎలా అయింది, ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటు ఎలా జరిగింది అనేటువంటి విషయాలను ఇక్కడ చర్చిస్తున్నాం. చాలా డీటెయిల్డ్ గా, చాలా బ్రీఫ్ గా, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కొత్త కంటెంట్ అండి. ఇది ఒక న్యూ కంటెంట్ గా మీ ముందుకు రావడం జరిగింది. బట్ అయితే ఇక్కడ విషయాన్ని గమనించండి, స్పీడ్ గా చెప్పినా మీకు వీడియోలో డేటా మొత్తం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా మీకు స్పీడ్ అనిపిస్తే ఒకసారి మళ్ళీ బ్యాక్ ప్లే చేసుకొని నిదానంగా ప్రధానంగా విని మీరు కొత్త కంటెంట్ నేర్చుకున్నారని
అనేటువంటి సంతోషం మీకు ఉంటుందని నేను ఆశిస్తూ నెక్స్ట్ ఇలాంటి కంటెంట్తో ఇలాంటి కాన్సెప్ట్తో ఆల్ కాంపిటేటివ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి స్టేట్ ఎగ్జామినేషన్స్కి డిఎస్సి కూడా త్వరలో మనం కేకే జాగ్రఫీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు చాలా నీట్గా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ ఇక్కడ డయాగ్రామ్ ద్వారా పిక్చర్ ద్వారా ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ నెక్స్ట్ కొత్త కంటెంట్తో మరియు కాన్సెప్ట్ అండ్ స్టాక్ కంటెంట్తో కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుతాం. మన ఛానల్ ఎవరైనా జాగ్రఫీ ఛానల్ కేకే జాగ్రఫీ ఛానల్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు ఫ్రీ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం యాప్ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఆ యాప్ కూడా మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి కంటెంట్ మీకు బ్రీఫ్గా ఉపయోగపడుతుందని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.